దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఈ నెలలో మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి ఒక మంచి సమయాన్ని దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన, అందరూ కలుపుకోండి, పిల్లలు కూడా కలుపుకోండి. స్తోత్రం నాయన, పరిశుద్ధమైన నామానికి వందనాలు నాయన. ఈ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడిన దేవుడు నాయన, గడిచిన కాలంతో కూడా ఎక్కడ భద్రపరిచి నడిపించిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా బలహీనైనా నన్ను బలపరిచి మాట్లాడినది ఏం కాదు ప్రభు, నీ బిడ్డలతో మీరే మాట్లాడినది ఈ యొక్క ఆత్మ అభిషేకం బిడ్డలు దయచేసి బిడ్డలు వాపుతో ప్రతి అవసరం ఇచ్చి ఏ వాక్యం అవసరమైన వాక్తో మమ్మల్ని నిలబెట్టి బలపరిచి నీ వాక్య ప్రకారం నడిపించి యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు జనన మీద పెట్టనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు జననం గురించి ప్రపంచమంతటా కూడా ఈ రోజున పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఆయన జన్మించాడు, పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమయ్యాడని వాక్యం కలిగిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు జనన మీద ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాకమునుపు ఆమె ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఉన్నది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అంటే ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్నటువంటి మన సంఘటన చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నది. సమాజం అంతా కూడా మరి పాడైపోయి ఉన్నది. సమాజం చూసినట్లయితే మరి చాలా మంది మరి యొక్క కన్యాకుమారిని యవనాన్ని మరి ఎంతో వృధాపరుచుకుంటూ ఉన్నారు. ఈ రోజున సమాజం అంతా కూడా భయంకరమైనటువంటి ప్రమాదంలో మునిగిపోయి ఉన్నది. ఈ ప్రమాదం తప్పించడానికి మన దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎన్నో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మీ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన యొక్క హృదయాలలో ఎంతో మార్పును తీసుకుని వస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క విషయము ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక అసంభవమైనటువంటి విషయం, అసాధ్యమైనటువంటి విషయం. ఏంటంటే కన్యక గర్భం ధరించడము ఇది ఒక అసాధ్యము. అంటే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇది మనుషు సంబంధం కాదు, ఇది మనుషులకి కాదు, ఇది బాహ్య సంబంధం కాదు, ఇది సృష్టికర్త అయినటువంటి దేవుడే పిండమును ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క సృష్టిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఈ రోజున మరి తన యొక్క కుమారుణ్ణి భూమి మీదకు తీసుకుని రావడానికి కన్యమరియమ్మ గారిని
వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి చెడు పనులు, చెడు వ్యసనాలు, చెడు కార్యములు ఇవన్నీ కూడా పరిశుద్ధుడు స్తోత్రం అంటే ఇవన్నీ కూడా ప్రపంచం అంతా కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నది, నేర్చుకుంటూ ఉన్నారు, పాపంలో మునిగిపోతూ ఉన్నారు. ఈ పాపం నుంచి తప్పించడానికి పరిశుద్ధుడు భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆమెను విడనాడాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఈయన ఎవరు? నీతిమంతుడు యోసేపు గారు. ఎవరండి? 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఎంతమంది యవనుల జీవితాల్లో ఈ కార్యాలు జరుగుతున్నాయి? ఎంతమంది యవన ప్రాయంలో ఉన్న స్త్రీలు ఈ బాధలు అనుభవిస్తున్నారంటే ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ఈ సమస్యతో బాధపడే స్త్రీలు యవన ప్రాయమైన వారు, ఎందుకంటే వివాహం మునుపు ఎవరిలో ప్రేమించి పెళ్లి చేసి ఉన్నామని ఆశతో ఆయన కూడా ఎదురు చూస్తున్నప్పుడు తను ప్రేమించినటువంటి యొక్క ఆ కుమారుని యొక్క తన ప్రేమించినటువంటి యొక్క వారి తల్లిదండ్రులు నువ్వు ఆమెను చేసుకోవడం లేదంటే ఆమెను విడిచిపెట్టారు. అంటే పెళ్లి కాక మనసిచ్చారు. ఆమె మనసును దోసుకుని ఆమెను వెడలాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనిషి కంటే కూడా, తన ప్రేమ కంటే కూడా తను ఏమి ప్రేమిస్తున్నాడంటే తన యొక్క ధనాన్ని ప్రేమిస్తున్నాడు, సుఖాన్ని కోరుకుంటున్నాడు. అంటే పెళ్లి కాక ముందు మనసు ఇచ్చినప్పుడు తెలియదా ఇది పాపమని? ఎందుకంటే గొప్ప స్త్రీకి పెళ్లి చేసుకోవడానికి కట్నం వస్తుందని, ధనం వస్తుందని తెలిసి కదా ఈ తప్పు చేయకూడదు. ఇది సమాజంలో జరుగుతున్నది. అంటే ఇక్కడ ఇక్కడ వాక్యం చెప్తుందంటే వారు ఏకం కాక మునుకోవాలి. వారు ఏకం కాకుని వారు భార్య భర్తలు కాక మునిపి ఇవి గర్భము ధరించింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున జీవితం అనేది ఒక ఆట. దీని గురించి ఒకరు మెసేజ్ చెప్తారు. ఏమైందంటే వీళ్ళు జీవితం యొక్క విలువలను మర్చిపోయి, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగేసి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. గర్భం వస్తే అబోర్షన్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఆ పసికందును ఆ బాత్రూమ్ లోనో, డ్రైనేజ్ లోనో, చెత్తకుండిలోనో విసిరేస్తూ ఉన్నారు. ఎవరు దీనికి బాధ్యత? ఎవరు అంటే మోరల్ వాల్యూస్ లేకుండా ఎక్కడైతే పిల్లలు పెరుగుతున్నారో ఈ కార్యాలన్నీ కూడా జరుగుతుంటాయి. కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది పాపం. పరిశుద్ధుడు పాపమును తీసివేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఎవరి ప్రాయంలో ఉన్నవారు తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని లోపడాలి. కాలేజీకి వెళుతున్నప్పుడు, స్కూల్కి వెళుతున్నప్పుడు స్కూల్లోనే ప్రేమ స్టార్ట్ అవుతూ ఉంది. ప్రేమించని చెప్పేసి గత 4-5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని డైరెక్ట్ చేశాను. వేరే నువ్వు చేస్తున్నది తప్పురా, అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి వేరే కాలేజ్ చదువుకుంటూ వేరే కాలేజ్ చదువుకుంటావు, ఇది తప్పురాయన అని చెప్పాను. బట్ నా మాట వినలేదు. అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి వేరే చోట జాయిన్ చేసేసి వీడు మాత్రం అమ్మాయి గురించి తలుచుకుంటూ అలాగే పిచ్చివాడు చదవలేకపోతున్నాడు, జ్ఞాపకం వస్తున్నాడు, పిచ్చివాడు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులకు భారం అయిపోయాడు, భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాడు. 10th క్లాస్ స్టూడెంటే, 10th క్లాస్ 15 సంవత్సరాల వయసులో జీవితం అంటే ఏం తెలిసింటారు? ఎంత దారుణమైనటువంటి ఆ పాపానికి సినిమాలు చూసి, సమాజాన్ని చూసి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. ప్రేమ అంటే తెలియదు, శారీరక వాంఛలు, శరీరం పెరుగుతుంది, శరీరం వచ్చే మార్పుల గురించి తల్లిదండ్రులు, పెద్దలు, టీచర్లు పిల్లలకి నేర్పించాలి. ఈ మార్పులు వస్తే వీటిని తట్టుకోవాలి, ఇలా చేయించాలి, పాపం చేయకూడదు నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవరు నేర్పుతారు? మన పిల్లలకి మనమే నేర్పాలి. ఈ విషయాలు సిగ్గుపడకూడదు. ఎందుకు సిగ్గుపడాలి? నేర్పే విషయంలో సిగ్గుపడితే ఇప్పుడు వాడు చేసిన పనులు మనం కూడా తలదించుకోవాలి. పిల్లలకు ఏది నేర్పాలో మనం అది నేర్పాల్సిందే. ఈ రోజున సమాజం భ్రష్టు పట్టిపోయి ఉన్నది. ఈయన కూడా నీతిమంతుడు కాబట్టి రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు. ఈమెతో నాకు ఎందుకు వచ్చింది, నీతివంతమైన జీవితం పాడైపోతానుకున్నాడు, పారిపోదాం అనుకున్నాడు. మరి మనం ఒంటరిగా వదిలేసి పారిపోదాం అనుకున్నాడు.
దేని బిడ్డారా, పాపం చేయని వాడు ఎవరైనా కానీ ఇలాగే నిరూపించాలనుకుంటాడు. దొంగతనం చేయని వాడు నేను దొంగతనం చేయలేదని నిరూపించాలనుకుంటాడు. అబద్ధం ఆడినవాడు నేను అబద్ధం చేయాలని నిరూపించాలనుకుంటాడు. నీతిమంతుడు నేను యేసేపు కాబట్టి నేను నీతిమంతుడిని సమాజాన్ని నిరూపించాలనుకున్నాడు. ఇది ఒక అవమానం. పెళ్లికి ముందే ఒక స్త్రీ గర్భం ధరించిందంటే అవమానం. ఎన్ని పెళ్లిళ్ళు, పెళ్ళైన తర్వాత 6 నెలలకే గర్భం వచ్చిందని, 6 నెలలకే శిశువు పుట్టాడని, 3 నెలలకే శిశువు పుట్టాడు. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. ఎంతో మంది జీవితాలు పెళ్లి చేసుకున్నారు, కానీ ఈ కార్యాల వల్ల విడిపోయారు. సమాజం పెళ్ళైన తర్వాత కూడా వేరే వారితో వాళ్ళు తన యొక్క భర్తను మర్చిపోయి, పిల్లలను మర్చిపోయి, ఇంత ముందు కూడా మీకు చెప్పిన ఒక స్థితి, తన పిల్లలు మర్చిపోయి వేరే వాళ్ళ పైకి పిల్లలు బస్ స్టాండ్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. చాలా కూర్చొని చాలా దారుణం. ఇలాంటి పరిస్థితులలో దేవుడు తన అద్వితీయ కుమార్తెను పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సిచ్యువేషన్ వచ్చాడంటే అందరూ పాపులే, నీతిమంతులు లేడు. నీతిమంతులు లేనప్పుడు ఈ పాపను రక్షించడానికి పాపరహితుడైనటువంటి యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయనలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. ఆయన నీతిమంతుడిగా రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మోసిన గర్భము ధన్యమైనటువంటి దేవునికి స్తోత్రం. ఆమె ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. ఇది శారీరకపూర్వకంగా జరిగిందైతే వెంటనే డిలే చేసేది. అది ఏం చేసేది? డిలే చేసేది. నాకొద్దు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట్లాడితే దేవుని మాటకు ఆయన లోబడాడు. దేవుని మాటకు మరింతగా లోబడ్డారు కాబట్టి ఆ అవమానాన్ని భరించింది. ఏ స్త్రీ ఈ అవమానాన్ని భరించగలరండి? దేవుని బిడ్డలారా, ఎవరు భరించలేము. తల్లిదండ్రులు భరించలేరు. తన కూతురు, తన కొడుకు ఇలాంటి తప్పు చేసి ఏ తల్లిదండ్రులు భరించలేరు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ రోజుల్లో అదే బాధ కలిగి ఉండొచ్చు. కానీ ఇది దేవుని కార్యము అని, ఇది దేవుని కార్యము అని అవమానాన్ని సైతం వాడు భరించారు. దేవుని బిడ్డలారా, మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇలాంటి అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి. కాబట్టి మన పిల్లల్ని, మన ఇరుగు పొరుగు వారిని మన ప్రేమపూర్వకంగా మందలించాలి, సరిచేయాలి. ఈ యొక్క నీతిమంతుడు ఆమెను విడనాడాలి, ఒంటరిగా విడిచిపెట్టేయాలి, ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన దూత ద్వారా మాట్లాడాడు. చూడండి అక్కడ, ఆమెను అవమానపరచక రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాడు. 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని స్తోత్రం. ఈ దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె పాపం చేసిందని చెప్పేసి విడిపించుకోవాలనుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. నోవాహు ఎంత నిర్ధారించుడు దేవుడు సాక్షిస్తూ ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములలో తన తరము వారిలో నిందారహితుడుగా అంటే నోవాహు వంశావళి ఇదియే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై యుండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. ఆయన ఏమీ లేదు. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు. తర్వాత ఏమన్నారు? నిందా రహితుడు అన్నాడు. ఏ దోషాన్ని ఆయన మీద మోపడానికి వీల్లేదు. ఎందుకంటే ఈజ్ వాకింగ్ విత్ గాడ్. ఈజ్ వాకింగ్ విత్ దేవుడు నడుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరు నడుస్తారంటే నీతిమంతులు నడుస్తారు, యథార్థవంతులు నడుస్తారు, భయభక్తులు కలిగిన వారు నడుస్తారు. దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో మనం ఎవరితో నడుస్తున్నామంటే నేను నా భార్యతో నడుస్తున్నాను చెప్తాం కాదు, నేను దేవుడితో నడుస్తాను ధర్మంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నోవాహుతో నడిచాడు. అంటే నోవాహు జీవితం మారిపోయింది. నోవాహు జీవితం మారిపోయింది. ఈ రోజున మన జీవితం మారిపోవాలి. దేవుని బిడ్డలారా,
యోధ ఎవరైనా విచారణ చేస్తే ఆ స్త్రీని రాళ్ళతో కూడా చంపేసేవాడు ఆ రోజుల్లో. మరి ఆదికాండం 38వ అధ్యాయంలో మనం చదువుతాం, యోధ తన యొక్క కోడలైనటువంటి తామరతో ఆయన ఏం చేశాడంటే విచారణ చేశాడు. పాపం తెలిసిన తర్వాత ఆమె కొడతాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆమె చెప్పింది, ఇది ఎవరి వల్ల కలిగిందో నేను ప్రూవ్ చేస్తానండి. అక్కడ వెంటనే అర్థం కాలేదు. తీరా చూస్తే ఆ యొక్క కర్ర ఇవన్నీ కూడా ఎవరివి? తన మామగారి. భయపడిపోయాడు. తప్పును ఒప్పుకొని తన పాపాన్ని దేవుని కడిగి వేయమని దేవుని దగ్గర మనం పెట్టుకుని ఆమె స్వీకరించాడు. దేవుని స్తోత్రం. యోధ తన కోడలైనటువంటి తామర, జీనియాలజీలో కూడా తామర పేరు రాయబడింది. ఆ యేసు ప్రభు పుట్టుకలు అనేక వంశాల గురించి రాసినప్పుడు తామర పేరు రాయబడింది, హాగర్ పేరు రాయబడింది, ఈ యొక్క రాహేలు, వీళ్ళందరి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ప్రతి బిడ్డలారా హాగర్ పేరు లేకింది కానీ తామర పేరు ఉంది, రాహేలు పేరు, ఇంకా మరి కొంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయి. ప్రతి బిడ్డ ఈ విధంగా ఆమె తన యొక్క జీవితంలో ఈమె మరి యోధా గోత్రానికి మరి శిష్యువుని ఇచ్చింది. బిడ్డలారా మనం ఈ జీవితంలో ఎదుర్కొన్న సవాలు తీర్చిపోయిన వారు ఇంకొక సంఘటన జ్ఞాపకం చేశారు. వ్యభిచారణ పట్టుబడి స్త్రీ తీసుకొచ్చారు. రాళ్లతో పడతాను రెడీ అయిపోయేవాడు. తీసుకొచ్చి యేసు ప్రభువుని తీసుకొచ్చి యేసు ప్రభువుని తప్పుపడదామనుకున్నారు. ఆయన తప్పుపడదామని తీసుకొస్తే ఆమె అక్కడ నుంచుంది. వ్యభిచారం చేయనివాడు ఆమె ఏ పాపం చేయనివాడు మొదట ఆమె మీద రాయేయమన్నాడు. వీళ్ళందరూ కూడా పాపాలు తెలుసుకున్నారు. పరుగు వెనక్కి వెళ్ళిపోయారు. అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. నాలో పాపం అంటే పాపం చేయనివాడు భూమి మీద ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మేలులు పొందలేకపోతూ ఉన్నాడు. బోధకుడా, ఈ స్త్రీ పాపం చేసింది, ఏం చేయాలి? మోషే వచ్చేసి రాళ్ళతో కొట్టాలి. ఆవేశం పొంగిపోతూ ఉన్నది. ఒక్కరిని తీసుకొచ్చారు. వ్యభిచారం చేస్తే ఇద్దరు చేస్తారు, అన్యాయం కదా. ఒక స్త్రీనే తీసుకొచ్చారు. అంటే ఇలాంటి సంఘటనలు సమాజం నిష్ప్రభారంలో పాపం చేయని వాడు మన ఆ మీద రాయి వేయమన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అలాగా అంత నీతిగా మన జీవితాన్ని జీవిస్తే తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించలేదు. సో ఇప్పుడు దేవదత్త ఆయన స్వప్నవతి కాపాడి కనపడి ఏమని చెప్పింది? నీ భార్య అయిన మరియను స్వీకరించుటకు నువ్వు భయపడవద్దు. దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను చేర్చుకుంటూ నువ్వు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ కలిగినది. ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు ఆమెను విడిచిపెట్టవద్దు, ఆమెతో ఉండు అని దేవుడు తన దూతను పంపించి మాట్లాడాడు. ఈ రోజున దేవుడు తన దూతలను పంపించి, తన సేవకులను పంపించి, ప్రవక్తలను పంపించి మనతో మాట్లాడుతున్నాడు. మన వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. నానా సమయాల్లో అదే ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, పూర్వకాల ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ రోజుల్లో ఈ తరపు వారితో తన కుమారుడితో మాట్లాడుతూ, తన కుమారుడితో మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది? యోసేపు వలె నేను నిందారహితుడిగా, నోవాహు వలె నిందారహితుడిగా ఉన్నామా? యోసేపు వలె నీతిమంతుడిగా ఉన్నామా? మరియమ్మ గారి వలె పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈయన ఎప్పుడైతే దేవతతో మాట్లాడిందో వెంటనే ఆమెను ఏం చేశాడు? చేర్చుకున్నాడు, అప్పుడు చేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, 13వ వచనం, 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత అంటే ఆమె చేర్చుకున్నాడు, బాబు పుట్టాడు, యేసుప్రభు వారు పుట్టారు. పుట్టిన తర్వాత జ్ఞానం ఇచ్చాడు. ప్రారంభించి వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందంటే 11వ వచనం, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకుచున్నాడు. కనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు
ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళమని చెప్పేసి దేవుడు ఆయనకి సెలవిస్తూ ఉన్నాడు. ఆ దేవతతో చెప్పిన ప్రకారము ఏం చేశారంటే వాళ్ళు ఆ మాట విని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఫరో ఈ యొక్క జ్ఞానులు తిరిగి రాలేదు. తూర్పు దేశం నా చొక్కను చూసి మేము ఆ రాజు పుట్టాడు అని చూడడానికి వెళ్తున్నామంటే మీరు ఇల్లు చూపించున్నారు నాకు చెప్పమన్నాడు. వీళ్ళు చెప్పలేదు కాబట్టి కోపం వచ్చేసి రాజుగారు ఏం చేశారు, ఎవరో ఏం చేశాడు, 2 సంవత్సరాల కంటే ఆ జ్ఞానులు తను అపహరించారని తెలుసుకొని వాళ్ళు జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకొని కారణం బట్టి బెత్లెహేమును దాని సకల ప్రాంతములను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించాడు. ఆజ్ఞ ఇచ్చాడు, వాడు వధించేశాడు. అయితే హేరోదు పిల్లవాడిని చంపబోతున్నాడని ఆ దేవతతో దావి యేసుతో మాట్లాడి నువ్వు ఐగుప్తుకు వెళ్ళిపోయి భార్య అయినా మరేను పిల్లలు వాళ్ళని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోమన్నాడు. ఇదే విషయాన్ని మనం హోషేయ గ్రంథంలో కూడా చదువుతాం. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశం ఆలయాలలో ఉన్నారు. చూడండి హోషేయ గ్రంథం తీసి చూడండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయం హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. యెషయా కాదు 11వ అధ్యాయం. హోషేయ 7వ పేజీ. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశము నుండి పిలిచితిని అన్న వాక్యం నెరవేరుతుంది. ఎక్కడికి పిలిచారు ఈయన? ఈ వాక్యం ఎక్కడ నెరవేరుతుందంటే 19వ వచనం చూడండి. 19వ వచనం మత్తయి సువార్త 2:19. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము. శిశువు ప్రాయం అంటే అక్కడికి వెళ్ళిపోమని వాళ్ళు అయిపోయింది. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండాల్సిన సమయము అయిపోయింది. ఇప్పుడు హేరోదు చనిపోయాడు కాబట్టి మీరు ఐగుప్తు దేశంలో ఉండవలసిన అవసరం లేదు. అంటే దేవుని మాట ఎంతమంది, అంటే దేవుని మాట ఏమని చెప్పిందంటే దేవదూత ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళమని ఐగుప్తు దేశానికి ఎంతో కష్టము. నిండు చూరాలు ప్రసవమైన తర్వాత ఆమె ఎంతో పురిటి నొప్పులతో ఉన్నటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్ళిందండి? ఐగుప్తు దేశానికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. ఐగుప్తు దేశానికి ఆమె ఎంతో కష్టము. దేవుని మాటలు విన్నది. మొదట ఆమె తన యొక్క జీవితంలోనే అవమానం, కన్యక గర్భం అవమానాన్ని భరించింది. ప్రసవం అయిన తర్వాత మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళడం ఇంకా భయంకరమైన శోధన. పిల్లోని ఎత్తుకోవాలి, నడవాలి. ఈ యొక్క శోధన, ఈ యొక్క భారాన్ని కూడా ఆమె అనుభవించింది. పెట్టారా అంటే దేవుని మాట వింటే అందరూ అనుకుంటారు నాకంతా మంచి జరుగుతుంది అనుకుంటారు. దేవదూత ఎందుకు అక్కడి నుంచి వెళ్ళమంటే వాళ్ళని రక్షించడం కోసం, మరియా యోసేపులను వాళ్ళు రక్షించడం కోసం మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పింది. మాట విన్నారు కాబట్టి వాళ్ళు సజీవులుగా మళ్ళీ బెత్లెహేముకు వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలాగా ఈ విధంగా మన యొక్క జీవితాల్లో దేవుని మాట వింటే మనకి ఎంతో మేలు జరుగుతుంది. దేవుని మాట విన్నారు కాబట్టి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారు. మనం కూడా దేవుని మాట వెనక చాలాసార్లు శోధనకు, బాధలకు గురి అవుతూ ఉన్నాం. మెరబు గారు, యోసేపు గారు దేవుని మాటకు లోబడ్డారు, అంగీకరించారు. వారి యొక్క జీవితం మనందరికి కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటిది. ఈ రోజున నీ నీతి, నీ యథార్థత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 112వ కీర్తన 4-5 వచనాలు. 112వ కీర్తన 4-5 వచనాలు చదువుకుంటాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను. దేవుని కటాక్షమును వాత్సల్యతను నీతి గలవాడు. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. దయాళులను అర్పించువారు భాగ్యవంతులు. న్యాయవంతులు వారి వ్యాజ్యము తీర్చును.
అట్టివారు అట్టివారు కదిలింపబడరు. ఎప్పుడు కదిలింపబడరు. నీతిమంతులు నీతిమంతులు జ్ఞాపకములో జ్ఞాపకములో ఉందురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్నిసార్లు మనం చేసే స్థలాల్లో, ఉద్యోగాల్లో చాలా మంది అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు, లంచాలు తీసుకుంటారు, మోసం చేస్తారు, డ్యూటీలకు వెళ్ళరు, సంతకాలు పెడతారు. ఇవన్నీ కూడా మోసమే. ఇవన్నీ కూడా మన యథార్థతకు ఆటంకాలే. కాబట్టి నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ పనిలో నువ్వు యథార్థముగా చేయాలి. యోసేపు నీతిమంతుడిగా పనిచేశాడు. దేవుడు ఆయన ఎవరు కూడా తప్పు కనుగొనలేకపోయారు. అలాగా నీతిగా పనిచేయాలి మనం. ఎందుకంటే యోసేపు గారు ఎంతో నీతివంతుడిగా దీవించాడు. మరి ఆ పాత నిబంధనలో యోసేపు గారు ఎంత నీతిమంతుడు, నూతన నిబంధనలో ఉన్న మరి యేసు ప్రభువు వారికి తండ్రిగా ఉన్నటువంటి యోసేపు కూడా అంతే నీతిమంతుడు. హృదయం బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో నీతిమంతుడు ఎప్పుడునో కదిలింపబడ్డాడు. నీతిమంతుడు ఎప్పుడునో కదిలింపబడ్డాడు. నీ జీవితంలో నువ్వు నీతిగా జీవించావా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్నెవరు కూడా ఏమీ చేయలేవు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. నువ్వు మరణించినా కానీ అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు తలంచుకుంటూ నువ్వు చేసిన కార్యాలను ప్రస్తావిస్తూ అనేక మందికి నీ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఈ రోజున మరి విషయంలో గురించి మనం మాట్లాడుతున్నామంటే వాడు నీతిమంతులు కాదా? బైబిల్లో ప్రవక్తల గురించి మాట్లాడుతున్నామంటే, కొంతమంది సేవకుల గురించి మాట్లాడుతున్నామంటే వీళ్ళు నీతిమంతులు కాదా? మరి మన జ్ఞాపకాల్లో ఉన్నారు కదా. కాబట్టి నీతిమంతులకు మరణము లేదు. ప్రభు కొరకు నిలబడే విషయంలో మనము పూర్ణ అంగీకారంతో దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే ఈ జీవితానికి ఒక విలువ. జీవితంలో శోధన వచ్చిందని, అవమానం వచ్చిందని, బాధ వచ్చిందని నువ్వు రియాక్ట్ అయ్యావా? నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని రాకుండా అడ్డుకుంటున్నావు. మనకు నష్టం జరిగినా కానీ ఓర్పుతో, సహనంతో దాన్ని ఎదుర్కోవాలి. వి షుడ్ బి ప్రోయాక్టివ్. అంటే ముందుగా సిద్ధపడి, పాపం జరుగుతుందంటే దాన్ని తప్పించుకోవడానికి, చెడు దుష్టులతో సహవాసం చేయకుండా, వాళ్ళు కూర్చుని చోట్లు కూర్చుండకుండా, వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడకుండా, వాళ్ళు చేసే పనులు చేయకుండా, వాళ్ళు చూసే సినిమాలు కానీ, వాళ్ళు పాడే పాటలు కానీ ఇవేవి కూడా చేయకుండా మన నీతిని కాపాడుకోవాలి, మన యథార్థతను కాపాడుకోవాలి. నువ్వు ఎవరు? నేను దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎలా నడవాలి? దేవుని మాట ప్రకారం నడవాలి. కాబట్టి నీ యథార్థత, నీ నీతి నిన్ను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ పిల్లలు రక్షిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకుండా న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము నిరీక్షించు. ఎవరి వ్యాజ్యము? నీతిమంతుల వ్యాజ్యము. ప్రభు యొక్క రాకడలో తీర్పు జరుగుతున్నప్పుడు నీతిమంతుల వ్యాజ్యము గెలుస్తున్నది. కాబట్టి నువ్వు నీతిమంతులు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే నీ వ్యాజ్యం గెలుస్తుంది. వారి విక్టోరియస్ పర్సన్, నీదే గెలుపు నీదే. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకుండా ప్రభు దగ్గర, ప్రభు మాత్రం చెంత మనమందరం కూడా కూర్చాడాలి. నీ యొక్క భక్తి జీవితాన్ని పరిపూర్ణం చేయమని, నీ నీతిని పెంపొందించమని, నీ కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన చేయాలి. మనమందరం కూడా క్రీస్తు శరీరములో అంగములు భాగములమై ఉన్నాం. కాబట్టి ఏ భాగం కూడా బలహీనంగా ఉండకూడదు. కుటుంబంలో ఏ వ్యక్తి బలహీనంగా ఉన్నాడో వారిని పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన చేస్తున్నామంటే చాలా ఆటంకాలు ఉంటాయి. ఈ ఆటంకాలు జయించడానికి సిద్ధపడి ఉండాలి. కుటుంబ ప్రార్థన మనకు రక్షణ ఇస్తున్నది, కుటుంబానికి విజయాలు ఇస్తున్నది. కుటుంబ ప్రార్థన ఇద్దరే ఉన్నారు, ఇద్దరికి కూడా డిఫరెంట్ స్టోరీస్. యోసేపు గారి స్టోరీ, మరొక స్టోరీ. ఆయన నీతిమంతుడు, వయసులో ఉన్నవాడు. ఈమె యవన ప్రాయంలో ఉన్నటువంటి కన్య అవమానాన్ని భరించింది. ఆయన కూడా అవమానాన్ని భరించాడు, నిందలు భరించాడు. అదేవిధంగా సూడిపోడి మాటలు పడ్డారు, ఇద్దరు పడ్డారు. ఎవరి కోసం? రక్షకుని లోకానికి తీసుకురావడం కోసం ఎన్నో అవమానాలు పొందారు. ఈ రోజున క్రైస్తవులు తను వెళుతున్న మార్గంలో అనేకులు ఇటు చూసి బొట్టు లేదని, గాజులు లేవని, పట్టీలు లేవని, తాడు లేదని అనేక విధాలుగా నిలిచేవాడు ఉంటారు. ఇవన్నీ కూడా ఈ యథార్థకు చూసినట్టు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అన్ని ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. ఈ రోజుల్లో మన అందం కాదు, అందం కాదు, యవన ప్రాయంలో పిల్లలు ఎంతో అందంగా ఉంటారు, బలంగా ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ వాళ్ళ బాడీ అంతా కూడా చాలా బలంగా ఉంటుంది, నెగనెగలు ఆడుతూ ఉంటుంది. వాళ్ళ సౌందర్యము వర్ణన అది ఆ ప్రాయం అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు కూడా వేరే ప్రాయం అయిపోతారు.
శరీరంలో మార్పు వస్తుంది. శరీరము అంటే మనం భూమి మీద జీవిస్తున్న కొద్ది మనలో మార్పు వస్తుంది. కానీ మన నీతి మాత్రం ఎప్పుడు మారకూడదు. శరీరంలో మార్పు వచ్చినా, జీవితంలో మార్పు వచ్చినా, నీతిలో మార్పు ఉండకూడదు. నీ యథార్థతలో మార్పు ఉండకూడదు. ఈ రోజున సమాజం నేను నిలుస్తున్నప్పుడు, నీ మీద నిందలేస్తున్నప్పుడు నువ్వు ధైర్యం అక్కడే నిలబడాలి. పారిపోయేవాడు యేసేపు గారు పారిపోవాలనుకున్నాడు. ప్రభు పట్టుకుని నిలబెట్టాడు. యోనా పారిపోవాలనుకున్నాడు. ప్రభు తీసుకొచ్చి తన పనికి వాడుకున్నాడు. ఈ రోజున నువ్వు కూడా ఏ స్థితి నుంచి, ఏ పరిస్థితి నుంచి పారిపోవాలనుకుంటున్నావో, ఏ పరిస్థితి దేవుడి సరి దూరం అవుతున్నావో, ఈ విషయాన్ని దేవుడి పాత్ర దగ్గర పెట్టాలి. దేవుడికి ఇచ్చేసి రోజంతా కట్టాలి. గంటలు దాని వచ్చి ఎక్కివాల్సిన అవసరం రాదు. రోజు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎవరి వాళ్ళు ఉన్నారు. ఎవరిష్టం మరి యొక్క భక్తి జీవితం అనేది నీ భక్తి నీకే తెలుసు, నాకు తెలియదు అలా కాదు. ఎవరి భక్తి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కొన్నిసార్లు అనవచ్చు, ప్రార్థన చేయట్లేదు, చర్చి రాగానే మేము సేవకులు కొన్నిసార్లు అనవచ్చు, కానీ నీ భక్తి ఏంటో నీకు తెలుసు. కాబట్టి ఆ భక్తిలో దినదినం కూడా అభివృద్ధి చెందాలి. నీతిమంతులుగా ఉండాలి. ప్రభుత్వం నడవాలి. ప్రభుత్వం నడవాలి అంటే ఈ జీవితాన్ని ఇక్కడ చక్కబెట్టుకోవాలి. రూపేట మీ అందరికీ తెలియజేస్తూ మరియు ఆ యోసేపు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వచ్చే అవమానాలను భరిస్తూ మనమందరం కూడా ప్రభు కొరకు ఇంకా నీతిలో యథార్థం నిలవాలని రూపేట కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక అందరి వందనాలు.